హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. వైసీపీ సోషల్ మీడియాను మొత్తం అంటే ప్రశ్నించే గొంతుకలను కోరల్ బీకే ప్రయత్నంలో భాగంగా కూటమి సర్కారు ముఖ్యంగా చంద్రబాబు పాలనలో ఎట్లాంటి దాష్టికాలు అరాచకాలు జరుగుతూ ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ఆఖరికి కోట్లల్లో 14-15 హెబియస్ కార్పస్ పిటిషన్స్ పడ్డా కూడా మొత్తం దేశం మొత్తం నివేరపోయేలాగా ఆంధ్రప్రదేశ్ పరువు మంటగలిసేలాగా జరుగుతున్నా కూడా ఈ అరెస్టులు ఆగట్లేదు. ఇంటూరి రవికిరణ్, వర్ర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళను తిప్పిన చోట తిప్పకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ రకరకాల ప్రయత్నాలు. ఆఖరికంటే ఈ సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల కారణంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దు, కఠినమైన శిక్షలు వేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ కూడా వైలేట్ చేస్తూ ఇక వేరే రకాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించే కోణంలో చర్యలు తీసుకుంటా ఉన్నారు. సరే, వీళ్ళు ఎట్లాగో అంటే గతంలో బాబు గారి భార్య నారా భువనేశ్వరమ్మను బ్రాహ్మణిని, తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యల్ని వీళ్ళందరినీ కించపరిచిన మాట వాస్తవం. ఆ వల్గారిటీకి కనీసం ఇక్కడి నుంచైనా చెక్ పడుతుందని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే సేమ్ టైం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే కౌంటర్ ఎన్కౌంటర్ లాగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వైసీపీ నేతలు తమకు జరిగిన అవమానాన్ని అన్యాయాన్ని కూడా డీజీపీ స్థాయిలో ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. కానీ టీడీపీ మార్ఫింగ్ ఫోటోల మీద, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎక్కడ చర్యలు లేవు. అది వేరే సంగతి. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అప్పట్లో కూటమి సర్కారుకు, కూటమి నేతలకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు, నారా చంద్రబాబు గారికి కొరకరాని కొయ్యగా ఆయన ఏకంగా వీళ్ళ మీద సినిమాలే తీసిండు అన్నట్టు. అదేదో వ్యూహం సినిమాలో నారా లోకేష్ రెడ్డి ముద్దపప్పు తినిపిస్తూ ఇంకా రకరకాలుగా టీచ్ చేస్తూ అప్పట్లో అంటే వైసీపీ వాళ్ళు పండగ చేసుకున్నారు అనమాట. ఆ వ్యూహం సినిమాకి కావచ్చు, లక్ష్మీ పార్వతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాల్లో కావచ్చు, ఇక రకరకాలుగా వీళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా మస్తు కుట్రకోణాలు చేసిండు. ఆఖరికి పేరడీ సాంగ్స్ ఉంటాయి కదా రీల్స్లో, బనానా బనానా ఎల్లో ఎల్లో బనానా అట్లాంటి వాటిని వీళ్ళు అంటే మార్ఫింగ్ ఫోటోలు వేసి చేస్తే వాటిని కూడా ట్రోల్ చేసిండు అనమాట రామ్ గోపాల్ వర్మ. సో దానికి కౌంటర్గా ఇప్పుడు మద్దిపాడు పోలీస్ స్టేషన్తో సహా మరికొన్నింట్లో రామ్ గోపాల్ వర్మ మీద కేసులు నమోదైనవి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వర్మ రూపొందించిన వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేష్, బ్రాహ్మణి, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు తమ నాయకుల వ్యక్తిత్వాలను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వర్మపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు తెలిపారు. కాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు సోమవారం తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీరు ఫిర్యాదు చేయగానే ఆయన వచ్చి అటెండ్ అయిపోతాడు అనమాట. ఆశతో చెప్పడం, వర్మ మాఫియా డాన్లనే ఎదిరించి నిలబడ్డాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ వేరే, ఆడొక తిర్రి క్యారెక్టర్ అని అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తం రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటిదాకా అంటే వర్ర రవీందర్ రెడ్డిని, ఇంటూరి రవికిరణ్ని, కల్లం హరికృష్ణారెడ్డిని ఇలాంటి వాళ్ళను వీళ్ళు ఎందుకంటే పార్టీకి సేవ చేస్తూ ఇక ఒక లైన్ పరిధి దాటి వ్యవహరించారు. వీళ్ళను మీరు శిక్షిస్తున్నారంటే దాంట్లో ఒక అర్థం పర్థం ఉందనుకుందాం. బాలీవుడ్కు చెందిన ఒక ది గ్రేట్ పర్సనాలిటీ, సరే ఆ మెదడు పర్వటెడా ఇవన్నీ పక్కన పెడితే ఈ లొల్లాయి చట్టాలకు వాడు భయపడతాడన్న గ్యారంటీ లేదు. ఒకవేళ మీరు కనుక ఈ చర్యలు తీసుకుంటే వర్మ డిగ్ చేసే విధానం వేరే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇదే బోగడా ఛానల్లో కూర్చొని ఆయన ఎవరు కొలికపూడి శ్రీనివాసరావు గతంలో మాట్లాడింది కదా, వర్మగాడి తల తీసుకొస్తే ₹1 ఇస్తా అని చెప్పి మాట్లాడింది. దాన్ని టెలికాస్ట్ చేయడం కూడా తప్పు కదా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఏం చర్యలు తీసుకుంటారని ఇట్లాంటి కౌంటర్లు వేసే ప్రయత్నం జరుగుతుంది అనమాట. వర్మ తెలివికి వీళ్ళు కౌంటర్ చేస్తారా లేదా అన్నది చూడాలి. దీని మీద అంటే రామ్ గోపాల్ వర్మ మీద కేసులు ఫైల్ అయ్యేసరికి ఇక టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటుంది. కానీ ఒకవేళ వర్మ రంగంలో కనుక దిగితే కథ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఐటీ యాక్ట్లు, ఈ సోషల్ మీడియాల మీద పెట్టే పోస్టులు, వాటి మార్ఫింగ్ ఫోటోల వల్ల కేసులు కావు. అయినా కూడా దానికి పెద్ద ఎత్తున కఠిన శిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షలు, ఉరి శిక్షలు, ఎన్కౌంటర్లు జరగవు. ఎందుకంటే ఈ ఐటీ యాక్ట్ మీద కూడా ఎప్పుడు అంటే నాకు బాగా గుర్తు 2016లోనో 17లోనో బాల్ ఠాకరే చనిపోయినప్పుడు 2 అమ్మాయిలు కాలేజీకి వెళ్ళే క్రమంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అనమాట.
ఫేస్బుక్లో. అప్పట్లో ఈ శివసేనకు ఉండే బలుపు ఆ వ్యవహారం చాలా పెద్దదన్నమాట. శివసేన అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో ఆ ఇద్దరు అమ్మాయిలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున టార్చర్ పెట్టారు. దాంతో దేశం మొత్తం అగ్గి మీద గుగ్గిలమై ఆఖరికి ఢిల్లీలో ఆ శక్తి స్థల్లోనూ రాష్ట్రపతి భవన్ ముందు పెద్ద ఎత్తున ఈ ఐటీ యాక్ట్ ఏంది, 166 యాక్ట్ ఏంది అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేయడంతో సుప్రీంకోర్టు సీరియస్గా రెస్పాండ్ అయిందనమాట. భావ ప్రకటన స్వేచ్ఛకు ఈ ఐటీ యాక్ట్ అవరోధం అని చెప్పి ఆ రోజు నుంచే దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ వచ్చిందనమాట. సో ఇవేవి మన కళ్ళకు కనపడవు, మనం టార్గెట్ చేసిన వాళ్ళను బొక్కలు వేయాలి, వాళ్ళ కూసాలుగా తీయాలన్న ఒక మోటోతో వెళ్తున్నాం కాబట్టి అందరు భయపడతా ఉన్నారు. కానీ దీనికి తగ్గట్టు సుప్రీంకోర్టులో దేశ పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన రోజు ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారు కూసాలుగా వెళ్ళడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నిసార్లు మన టైమే ఉండదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఎవడు మాట్లాడకపోవచ్చు, కానీ మానవ హక్కుల కమిషన్లు ఉంటాయి, రకరకాల పద్ధతులు పంతాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయే చర్యలు ఇండియా కూటమి కనుక దగ్గరైతే దేశవ్యాప్తంగా పార్లమెంట్ను అల్లాడిస్తే అప్పుడు చంద్రబాబు సర్కారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటుందో తెలుస్తుంది అనమాట. మరి ఇవన్నీ ఐడియాలు ఆయనకి ఇస్తురో లేదు తెలియదు, కానీ మొత్తం మీద వైసీపీ సోషల్ మీడియా అయితే కంప్లీట్గా సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది అన్నది వాస్తవం. ఇక్కడ ఒకటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటి నుంచి మార్ఫింగు ఇవన్నీ చేసి అవతలను అబ్యూజ్ చేసేలాగా కాకుండా మరో రూపంలో మన నిరసనను ఆందోళనను ఎఫెక్టివ్గా తీసుకెళ్దామని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ఇట్లా పోస్టులు పెట్టుకుంటున్నారు అనమాట. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ వైసీపీ సోషల్ మీడియా మే బి డిఫికల్ట్ ఫర్ అస్ టు యాక్సెప్ట్ రైట్ నౌ. అంటే ప్రస్తుత పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత భయాందోళనలు ఉన్నా కూడా వదిలేద్దాం, కానీ నెక్స్ట్ ఏం చేద్దామంటే బట్ ది బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈజ్ గేరింగ్ అప్ ఫర్ ఏ న్యూ ఫేజ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా 2.0. సరే, ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా 2.0ను చూపిద్దాం. దిస్ నెక్స్ట్ చాప్టర్ విల్ బి షార్ప్, ఫోకస్ అండ్ ఇంపాక్ట్ఫుల్. నో మోర్ మార్క్స్, నో మోర్ అబ్యూజెస్. సో ఈ రియలైజేషన్కి వచ్చిందనమాట వైసీపీ సోషల్ మీడియా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈజ్ 2.0 ఈజ్ అబౌట్ టు ignite. Stay tuned and get ready. In the meantime, there's nothing wrong with deactivating your accounts for a while. Take a break, reset with a positive mindset and return with renewed focus and intent. Let's work together to maintain some order and clarity. Remember, sometimes stepping back is the best way to move forward stronger and more determined. Use this time to reflect, recharge and come back with ఫ్రెష్ ఎనర్జీ అండ్ పర్పస్ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా యూరప్లో పెట్టుకున్నారనమాట. సో ఇది కూడా మంచిదే, మార్పు మంచిదే అని అంటుంటారు కదా. వైసీపీ సైడ్ నుంచి ఇక ఇప్పటి నుంచి మార్ఫింగ్ ఫోటోలు, ఈ అబ్యూజివ్ కంటెంట్ ఏదైతే ఉందో అది డంప్ కావడానికి ఇక పిక్చర్లు ప్యాక్ అవుతుంటాయి, అది వేరే సంగతి. మరి సేమ్ టైం టీడీపీ నుంచి వస్తున్న ఫ్లో, జనసేన నుంచి వస్తున్న ఫ్లోను అడ్డుకట్ట ఎవరు వేయాలి అంటే దీనికి వేరే ఫేజ్ ఉంటుంది అనమాట. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు దాని సంగతి చూస్తారన్నట్టు. సో దేశంలోనే అత్యంత జుగుప్సాకరంగా తయారైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు బాబు గారు తీసుకున్న ఇనిషియేషన్ ఏదైతే ఉందో నిజంగానే మాలాంటి వాళ్ళం ఆహ్వానిస్తున్నాం. దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడనో ఒక దగ్గర చెక్ పడాలి. మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే మన ఇంట్లో ఆడవాళ్ళకు ఆత్మగౌరవాలు, అవయవాలు ఇవన్నీ ఉంటాయి. మంది ఇళ్లలో ఆడవాళ్ళకు మాత్రం అవే ఉండకూడదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఈ అబ్యూజివ్ కథనాలు, ఈ జుగుప్సకరమైన కంటెంట్ను డంపు చేసిందే మనం కదా. వాళ్ళనందరినీ బొక్కలో వేసి తోలు తీస్తున్నప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది అనమాట ఆ నొప్పి ఏందన్నది. సో అది కూడా జరగాలి. వీళ్ళు ఎట్లాగా పని చేయలేరు టీడీపీ కూటమి సర్కారు. దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చినప్పుడు అక్కడి నుంచి బ్రేకులు పడతాయి అనమాట. అప్పుడు మొత్తం క్లీన్ అయిపోతుంది, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని ఆశిస్తున్నాం అనమాట. అయినా ఒకరి ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాక్కొచ్చి ఏం ఇంకా వద్దులే, మళ్ళీ మేము అరెస్ట్ కావాల్సి వస్తుంది. మహిళా సాధికారత గురించి, ఫెమినిజం గురించి లెక్చర్లు ఇస్తూ ఉంటాం మనం బయట. కానీ మంది ఆడవాళ్ళ మీద పోస్టులు వేసినప్పుడు అవి చూపిస్తే భారతిరెడ్డి మీద, షర్మిల మీద ఎంత గలీజ్గా ఉన్నాయంటే సెమీ పోర్న్ కంటెంట్లో వాడే కంటెంట్ని తీసుకొచ్చి మార్ఫింగ్ ఫోటోలు వేసి చేసినప్పుడు మరి ఈ కూటమి సర్కార్ గడ్డి బీక్తున్నదా? మరి ఆ అకౌంట్లన్నీ తీసుకొచ్చి కూడా ఇట్లనే కారపొడి గురిపించచ్చు కదా. అట్లా చెయ్యం. ఎందుకంటే మన ఆడవాళ్ళేమో మంచి గాజు బొమ్మలు, అవతల వాళ్ళేమో ఆట బొమ్మలు. దానికి కూడా చెప్తున్నా కదా, టైం వస్తుంది, వచ్చినప్పుడు
రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు రంగంలోకి దిగాలే ఈ కూటమి సర్కారుకు సుక్కలు చూపెట్టాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న తతంగాన్ని దేన్ని కూడా మేము ఆబ్జెక్ట్ చేయట్లే, జరగాలనే కోరుకుంటాం. చెప్పినాం కదా, ఒక దగ్గర చెక్మేట్ పడింది వైసీపీ నుంచి. ఇప్పుడు మీకు చూపించిన పోస్టే నిలువెత్తు నిదర్శనం అనమాట. అంటే వీళ్ళు రియలైజ్ అయినరు. ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పార్టీ కీలక కార్యవర్గ సమావేశాల్లో చెప్తా ఉన్నాడు, కంటెంట్ బేస్డ్గా వెళ్దాం, ఎవరిని కూడా మార్ఫింగ్ చేయొద్దు, అబ్యూజివ్ కంటెంట్తోన వెళ్ళొద్దు అని చెప్పి ఆయన కూడా పార్టీ సైడ్ నుంచి క్లియర్ గైడెన్స్ ఇచ్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంకా ఏమైనా ఉత్సాహంగా చేయాలనుకుంటే నా ఫోటో పెట్టి వైసీపీ జెండా పెట్టి చేయండి, ఏమున్నా నేను ఎదుర్కొంటా అని చెప్పి ఆయన సైడ్ నుంచి క్లియర్గా ఆర్డర్స్ అంటే ఆదేశాలు మార్గనిర్దేశకం వెళ్ళిపోయిందంట. సో వైసీపీ నుంచి ఇంకా ఈ రోజు నుంచి ఈ అబ్యూజివ్ కథనాలు ఆగిపోతాయి, అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే ఒక్కొక్కడికి గజం లోతు దింపిరనమాట, 90 mm రాడ్లు ఎర్రగా కాల్చి దింపినట్టు అయిందనమాట. సో ఇంకా మిగతా వాడు ఎందుకు ట్రై చేస్తాడు, ఎందుకు అట్లా రివోల్ట్ అవుతారు, కారు కదా. సో వైసీపీ సైడ్ నుంచి ఒక ప్రతిపక్షం నుంచి ఈ అబ్యూజివ్ జుగుప్సాకరమైన కంటెంట్ ఆగిపోయింది అనుకుందాం. మరి ఇంకా మిగతా సైడ్ నుంచి దానికి కూడా టైం వస్తుంది, వచ్చిన రోజు వీళ్ళకు పొంగి బజాయిస్తారన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.